అభ్యర్థిగా నూతి రమేష్ ఇందిరాదేవి గారు ఇందిరాదేవి రమేష్ రాజు గారిని నిలబెట్టినప్పటి నుంచి ఇక్కడ గెలుపు ఖరారు అయిపోయినది ఆల్మోస్ట్. ఎందుకంటే వీళ్ళు తాతల కాలం నుంచి అయినా కానీ ఊరికి సేవ చేస్తున్నారు. ఊరికి ఆర్థికంగా ఎవరు చనిపోయినా కానీ ఎక్కడ ఈ పెళ్లిళ్ళు జరిగినా కానీ ముందుండి అందరికి ముందుండి వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకోటి ఆర్థికంగా కొంతమందికి ఆదుకుంటున్నారు. ఇంకోటి పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళిన పిల్లలకు కూడా వాళ్ళకి ఆర్థికంగా కొంచెం తోడ్పాటు అవుతున్నారు వీళ్ళు. ఇంకోటి వాళ్ళు ఎక్స్గా ఉన్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆనాడు నుంచి ఒకరి పేరు చెప్పుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు. కానీ ఆయన చేయలేదు అంటలేము, చేసిండు. కానీ వాళ్ళు 3 సార్లు అవకాశం తీసుకున్నారు. ఇక్కడ 3 సార్లు నుంచి వాళ్ళు చేసేంత వరకు చేసిర్రు. చేయలేదు మేము ఎన్నడూ అనట్లేదు, కానీ వాళ్ళతో పాటు మాకు ఒక్కసారి అవకాశం ఏమంటున్నారు. ప్రజలకు మా ప్రజలను గోకారం గ్రామ ప్రజలను ఒక్కసారి అవకాశం ఇస్తే మేము అభివృద్ధి చేస్తాం. వాళ్ళు చేసిన అభివృద్ధి ఎలా ఉందో మేము చేసే అభివృద్ధి ఎలా ఉంటుంది. ఒక్కసారి అభివృద్ధి మాకు అవకాశం ఇచ్చినాక మేము చేసిన అభివృద్ధి మీకు నచ్చకుంటే మాకు నెక్స్ట్ అవకాశం ఇవ్వకండి. 3 సార్లు చేసిర్రు, అదే పార్టీకి ఎందుకు కొనసాగిస్తారు 3 సార్లు? మమ్మల్ని కూడా ఒకసారి తీసుకోండి. ఇప్పుడు అధికారంలో ఉంది మా పార్టీ, అధికారంలో ఎమ్మెల్యే గారు అధికారంలోకి ఉన్నాడు. ఇప్పుడు మేము పోయిన వెంటనే ఇక్కడ ఈ నేలపట్ల నుంచి గోకారం రోడ్డు శాంక్షన్లో ఉన్నది. మేము వెళ్ళగానే ఏ ప్రతిపాదన కావాలన్నా కానీ ఏ అంశం మీద మేము లేవనెత్తినా కానీ మాకు ఇక్కడ అనుకూలంగా నిధులు విడుదల చేయడానికి, ఇంకోటి తన నూతి రమేష్ రాజు గారు సొంత నిధులు పెట్టి కూడా గ్రామాన్ని చిరస్థాయిగా జనరల్ గా ఇంతకుముందు సహాయం చేసిన వాళ్ళు ఓటేస్తారా వేయరా పక్కన పెడితే, ఓడిపోయినప్పటికీ తను సొంత నిధులతోటి నా వాళ్ళే నేను ఓడిపోయినా కూడా నేను వాళ్ళ కోసం నేను ముందు ఉండాలని చెప్పేసి తిరిగిండు, సహాయం చేసినాను కూడా తెలుస్తుంది. అంటే ఏందనేది నిజమేనా అసలు? అవునండి, నిజమే. 100%. మీరు ఇక్కడ 100 మందిలో ఒక 10 మంది, 100 మందిలో ఒక 90 మందిని అడిగినా కానీ ఖచ్చితంగా 100 మందిలో 90% మంది ఖచ్చితంగా ఇక్కడ ఆయన చేసినానే చెప్తారు, కానీ ఎవరు ఆయనకు వ్యతిరేకంగా లేరు. కానీ ప్రజలు కూడా 100% ఆయనకు ప్రజలు అనుకూలంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ మీద విరక్తి ఏమైందంటే 3 సార్లు ఇచ్చిన వాళ్ళకు 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఏ మాత్రం చేసారో వాళ్ళకు మీరు చూస్తే కూడా కనిపిస్తుంది. మీరు కూడా గ్రామంలో ఒకసారి సర్వే చేయండి. సర్వే చేస్తే కూడా మీరు గ్రామంలో ఏం జరిగేది కూడా ప్రజలు వివరిస్తారు. చిన్న పిల్లలకు సారీ యువకులైనా పెద్దవాళ్ళైనా ఇంకోటి ముసలోళ్ళు కూడా వివరిస్తారు. ఎందుకంటే మేము పెన్షన్లు కూడా రావడానికి మేము ముందున్నాం. పెన్షన్లు ఇప్పించడం అయినా కానీ రేషన్ కార్డులు చూడండి, రేషన్ కార్డులు కూడా మేము రాని వాళ్ళు కూడా కొంతమంది తల్లిదండ్రులు ఇబ్బంది, కొంతమంది తల్లిదండ్రులకు తోడ్పాటు చేయని వాళ్ళు కూడా కొడుకులు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు మేము రేషన్ కార్డులు ఇంటింటికి పోయి కూడా ఇప్పించినాం. రేషన్ కార్డులు ఇప్పించినాం. పెన్షన్లు 100% పెన్షన్లు కూడా కొన్ని ఉన్నాయండి. మేము కూడా కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, అవి కూడా మేము ఇంకా పూరిస్తాం.